హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం మార్చ్ 31 అండ్ ఏప్రిల్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. Our first article today is PM addresses RBI at 90 opening ceremony. RBI స్టార్ట్ చేసి 90 ఇయర్స్ అయిందని ఒక సెరమనీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అక్కడ పిఎం మోడీ గారు ఆర్బీఐ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అందులో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్బీఐ అనేది ముంబైలో ఉంది, మహారాష్ట్రలో. సో అక్కడ ఈ సెరమనీ అనేది జరిగింది. ఎందుకంటే 90 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. ఈ ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఏప్రిల్ 1, 1935లో ఈ ఆర్బీఐ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్బీఐ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా చూసింది, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా చూసింది. ఈ పాయింట్ నేను ఎందుకు ఇచ్చానంటే యాక్చువల్లీ మనకి ఎగ్జామ్లో ఇలాంటి స్టేట్మెంట్స్ డైరెక్ట్గా ఇస్తారనమాట. ఆర్బీఐ హ్యాస్ విట్నెస్డ్ బోత్ ద ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా అని ఇస్తారు. ఈ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ మనకి తెలిస్తే కనుక మనం ఇది కరెక్ట్ అని చెప్పి పెట్టగలం, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో అందుకని ఇలాంటి పాయింట్స్ మెన్షన్ చేశాను. క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ 3.5 lakh crore అనేది క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ చేయడం వల్ల చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి హెల్ప్ అయిందనమాట. గవర్నమెంట్ రిలేటెడ్ రిఫార్మ్స్ అనేవి వాళ్ళు చేసుకోగలిగారు. అంతేకాకుండా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రిప్టసీ కోడ్ అనేది తీసుకురావడం జరిగింది. దానివల్ల 3.25 lakh crore ఆఫ్ లోన్స్ అనేవి రిజాల్వ్ చేయగలిగారంటండి. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రిప్టసీ కోడ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఇంకొక వీడియోలో చూద్దాం. అండ్ 2018 కల్లా 11.25% బ్యాంక్లో ఎన్పిఎస్ ఉండేవంటండి, అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. అవి సెప్టెంబర్ 2023 కల్లా 3%కి రావడం జరిగిందంట. ఇంకా మొత్తం 52 crore ఆఫ్ జన్ధన్ అకౌంట్స్ ఉంటే అందులో 55% అకౌంట్స్ బిలాంగ్స్ టు ఉమెన్ అనమాట. ఇలాంటి పాయింట్స్ మనం డైరెక్ట్గా మనకి మెన్షన్ చేయొచ్చు క్వశ్చన్లో, గ్రూప్ 2 మెయిన్స్లో వాటిలో. సో మనకి ఇది ఒకసారి వింటే ఇది ఖచ్చితంగా మనం ఆన్సర్ పెట్టగలుగుతాం. అంతేకాకుండా ఉమెన్ రిలేటెడ్గా మనకి ఏ స్టేట్మెంట్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు కొన్ని స్పీచ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఉమెన్కి సంబంధించి. వరల్డ్లోనే మోస్ట్ ఉమెన్ పైలట్స్ ఉన్నది మన ఇండియా. ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి మొన్న లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఇలా ఉమెన్కి సంబంధించిందంతా ఒక చోట మనం రాసుకున్నట్లయితే మనకి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ ఆన్సర్ రైటింగ్ దగ్గర ఈ పాయింట్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియా మోస్ట్ యూత్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్, అంటే యంగ్ పాపులేషన్ వరల్డ్లోనే ఎక్కువ ఉన్న కంట్రీ ఏంటి అంటే అది ఇండియా. సో దాన్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. దానికి ఆర్బీఐ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఎంఎస్ఎంఈస్లకి లోన్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం ద్వారా ఆర్బీఐ అనేది యూత్కి ఒక బ్యాక్ బోన్గా నిలుస్తుంది అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అంతేకాకుండా బ్యాంకర్స్ అండ్ రెగ్యులేటర్స్ని ఆయన ఏమని అడిగారంటే ట్రెడిషనల్ సెక్టర్స్, స్పేస్, టూరిజం ఇలాంటి వాటికి ఎక్కువ ఇన్సెంటివ్స్ అవి ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేయమని అడిగారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక మాట అన్నారు, అయోధ్య అనేది వరల్డ్లోనే బెస్ట్ టూరిజం స్పాట్ అవ్వబోతుందని కూడా ఆయన అన్నారు. తర్వాత ఏఐ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఈ అన్నిటిలో కూడా ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసేలాగా ఈ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నారు. అండ్ దీనికి సైబర్ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెన్స్ చూసుకోవాలని చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అసలు కొన్ని ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ అనేవి మనం చూద్దాం. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1934లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇనిషియల్గా ఇది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 1937లో ఇది పర్మనెంట్గా ముంబైకి మూవ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఒరిజినల్గా ఇది ఒక ప్రైవేట్లీ ఓన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. 1949లో బ్యాంక్స్ నేషనలైజేషన్ చేయడం ద్వారా ఈ ఆర్బీఐ అనేది ఫుల్లీ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అయిందనమాట. తర్వాత దీని ఫంక్షన్స్ ఏంటి, బ్యాంక్ నోట్స్ అనేవి ప్రింట్ చేయడం, ఇష్యూ చేయడం, మానిటరీ స్టెబిలిటీ అంటే
మనకి కంట్రీలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుందా? మనీ అనేది ఎక్కువ ఉంటుందా మార్కెట్‌లో? తక్కువ ఉంటుందా? అని దానికి తగ్గట్టు ఆహ్, ఇవి పాలిసీస్ అన్ని చేస్తదనమాట. మానిటరీ పాలిసీ ద్వారా మనకి ఫ్లోయింగ్ ఆఫ్ ఆహ్, మనీ ఇన్ ద మార్కెట్ అనేది మనకి ఇది స్టెబిలైజ్ చేస్తుంది ఆర్‌బీఐ అనేది. ప్రైస్ స్టెబిలిటీ కూడా ఆర్‌బీఐ చేతిలో ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్‌వర్క్ అదేనండి. ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఎప్పుడైతే మనకి ప్రైసెస్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతున్నాయో ఆర్‌బీఐ కొన్ని స్టెప్స్ తీసుకుంటుందనమాట మానిటరీ పాలిసీ ద్వారా. ఏంటి లోన్‌కి ఇంట్రెస్ట్ పెంచడం. బ్యాంక్స్‌కి ఇచ్చే లోన్స్‌కి ఇంట్రెస్ట్ పెంచడం. దాని ద్వారా బ్యాంక్స్ ఇచ్చేవి మామూలు జనరల్‌గా పీపుల్‌కి ఇచ్చే లోన్ కూడా పెరుగుతుంది ఇంట్రెస్ట్. ఎప్పుడైతే పెరుగుతుందో అమౌంట్ అనేది సర్క్యులేషన్‌లో తగ్గిపోతుంది. దాని ద్వారా ప్రైసెస్ అనేవి డిక్రీజ్ అవుతాయన్నమాట. సో ఈ విధంగా మానిటరీ పాలసీ ద్వారా ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఈ ఆర్‌బీఐ చూసుకుంటుందన్నమాట. ఈ మానిటరీ పాలసీ కమిటీకి 6 మెంబర్స్ ఉంటారండి. 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్‌బీఐ అండ్ 3 మెంబర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అన్నమాట. సో ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఆర్‌బీఐ ద్వారా మనకి మానిటరీ పాలసీలో ఉంటుంది. అంతేకాకుండా ఫారెన్ ఎక్స్‌చేంజ్ అనేది ఇది మేనేజ్ చేస్తుంది. ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లో కొన్ని స్టెప్స్ అది తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఇండియన్ రూపీలో మనకి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి జరగడానికి కొన్ని స్టెప్స్ అనేవి తీసుకుంది. ఇలాంటివన్నీ అన్నమాట. మేనేజ్ ఇట్స్ పబ్లిక్ డెబ్ట్. పబ్లిక్ డెబ్ట్‌ని కూడా ఇది మేనేజ్ చేస్తుంది. ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇస్తుంది. మానిటరీ పాలిసీ రిపోర్ట్ ఇది పబ్లిష్ చేస్తుంది. అండ్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ రివ్యూ కూడా ఇది పబ్లిష్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోల్ సెక్టర్ గురించి అన్నమాట. కోల్ సెక్టర్ హైయెస్ట్ గ్రౌత్ అనేది ఉందంటండి. కోల్ సెక్టర్లో 11.6% గ్రౌత్ ఉందంట అమాంగ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇన్ ఫిబ్రవరి 2024. మొత్తం 8 కోర్ ఇండస్ట్రీని చూసుకుంటే అందులో కోల్ సెక్టర్ అనేది హైయెస్ట్ గ్రౌత్ రికార్డ్ చేసింది 11.6% అన్నమాట. ఈ ఇండెక్స్ ప్రకారం 8 కోర్ ఇండస్ట్రీస్ని బేస్ ఇయర్ ఏంటంటే 2011-2012 అనే బేస్ ఇయర్తో తీసుకుంటారనమాట. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ ఇండెక్స్ 212.1 పాయింట్కి రీచ్ అయిందంట ఫిబ్రవరి 2024కి. ఇదే లాస్ట్ ఇయర్ ఇదే టైం చూసుకుంటే ఈ కోల్ ఇండస్ట్రీ అనేది 190.1 పాయింట్స్లో ఉండడం జరిగింది. అయితే క్యుములేటివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే మొత్తం యావరేజ్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి దాకా తీసుకుంటారనమాట. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మొన్న ఫిబ్రవరి వరకు చూసుకుంటే 12.1% ఇంక్రీజ్ అనేది ఉందంటండి. మొత్తం అసలు 8 కోర్ ఇండస్ట్రీస్ అనేవి ఏంటనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటంటే సిమెంట్, కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్, ఇంకా స్టీల్. ఇవి మొత్తం మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్కి కలిపి కంబైన్డ్గా ఒక ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. కంబైన్డ్గా చూసుకుంటే 6.7% ఇంక్రీజ్ అనేది ఉందంటండి ఫిబ్రవరి 2024 కల్లా. ప్రీవియస్ ఇయర్ ఫిబ్రవరితో కనుక మనం పోల్చి చూసుకుంటే. తర్వాత ఈ కోల్ ఇండస్ట్రీ మాత్రం వీటన్నిటిలో కూడా కంటిన్యూస్గా డబల్ డిజిట్ గ్రోత్ అనేది రికార్డ్ చేస్తూ వెళ్ళిందంట. అన్నిటికన్నా కూడా కొంచెం ఎక్కువ గ్రోత్ అనేది ఈ కోల్ ఇండస్ట్రీలో జరిగింది మనం పాస్ట్ 8 monthsని కనుక చూసుకుంటే. మన లాస్ట్ 2 years నుంచి పోల్చుకున్నా సరే కోల్ ఇండస్ట్రీ అనేది ఎక్కువగా గ్రోత్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రొడక్షన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందంటండి. ఫిబ్రవరి 2024లో చూసుకుంటే ఈ ప్రొడక్షన్ అనేది చాలా 96.6 మిలియన్ టర్న్స్ అవుట్పుట్ అనేది రావడం జరిగిందంటండి. ఇదే ఫిబ్రవరి ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే ఇప్పటికి 11.83% గ్రోత్ అనేది అప్పటి నుంచి ఇప్పటికి జరిగింది. ఈ కాంటెక్స్లో మొన్న ఫిబ్రవరి
మార్చ్ 28న ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. కంప్లీట్‌గా మొత్తం 8 కోర్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ అయింది. అదొకసారి మనం చూద్దాం. ఇదండి ఆ రిపోర్ట్. మనం ఒక్కసారి ఆల్ వాల్యూస్ అనేది ఎట్ ఏ గ్లాన్స్ చూద్దాం. ఒకవేళ ఎగ్జామ్‌లో వచ్చినట్లయితే మనకి కొద్దిగా గుర్తొస్తదనమాట. ఒకసారి వాల్యూస్ అనేవి చూసుకుంటే ఈ రిపోర్ట్ ఏంటంటే కంబైన్డ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ 6.7% ఇంక్రీజ్ అయింది. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను. దేంతో కంపేర్ చేస్తున్నారు? ఫిబ్రవరి 2024ని బిఫోర్ ఫిబ్రవరి 2023 ఇండెక్స్‌తో కంపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రొడక్షన్ ఆఫ్ కోల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, స్టీల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గ్రోత్‌నే ఇవి రికార్డ్ చేస్తున్నాయన్నమాట. ఈ ICI measures the combined and individual performance of the product of 8 core industries. Combined అనేది 6.7% ఇంక్రీజ్ అని చూసుకున్నాం కదా, ఇండివిజువల్గా కూడా ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. మొత్తం 8 కోర్ ఇండస్ట్రీస్ కలిపి 40.27% ఆఫ్ వెయిటేజ్ ఉందంటండి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే ఇండెక్స్లో. మొత్తం 8 కలిపి 40.27% అనేది దీని వెయిటేజ్ ఉంది, ఈ కోర్ ఇండస్ట్రీస్ వెయిటేజ్. అయితే ఈ ఫైనల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ నవంబర్ 2023లో ఏంటి అంటే 7.9% అని చెప్పారు. అయితే క్యుములేటివ్ గ్రోత్ అంటే ఏంటంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూసుకుంటే 7.7% గ్రోత్ అనేది చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు. అయితే ప్రత్యేకించి సిమెంట్తో చూసామంటే మనం ఇది లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరికి 10.2% ఇంక్రీజ్ అనేది జరిగింది. అలా కాకుండా క్యుములేటివ్ ఇండెక్స్ చూసామంటే, క్యుములేటివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యాక ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు కనుక మనం చూసుకుంటే ఇది 9.1% ఇంక్రీజ్ అనేది ఉంది ఈ సిమెంట్లో. తర్వాత కోల్ వచ్చేసి 11.6% ఇంక్రీజ్, క్యుములేటివ్ ఇండెక్స్ వచ్చేసి 12.1%. అలాగే క్రూడ్ ఆయిల్ అయితే మామూలుగా 7.9% ఇంక్రీజ్ ఉంది ఫిబ్రవరి టు ఫిబ్రవరి. క్యుములేటివ్ ఇండెక్స్ వచ్చేసి 0.5% ఇంక్రీజ్, అంటే లాస్ట్ ఏప్రిల్ టు ఫిబ్రవరి చూసుకుంటే కొంచెం తక్కువ 0.5% ఇంక్రీజ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ వచ్చి 6.3% ఉంది. క్యుములేటివ్ ఇండెక్స్ వచ్చి 6.8% ఎలక్ట్రిసిటీలో. తర్వాత ఫెర్టిలైజర్స్, ఇదొక్కటే మనం ఇంక్రీజ్ అన్నిట్లో గ్రోత్ ఉందని చెప్పుకున్నాం. 7 కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి అక్కడ నేను ఇచ్చాను చూడండి. ఫెర్టిలైజర్స్ అనేది మెన్షన్ చేయలేదు గ్రోత్ ఇంక్రీజ్ అనే దాంట్లో, ఎందుకంటే డిక్లైన్ ఉంది. ఫెర్టిలైజర్స్లో మాత్రమే 9.5% డిక్లైన్ ఉంది, కానీ క్యుములేటివ్ ఇండెక్స్లో మాత్రం 4.1% గ్రోత్ అనేది ఉంది. అది అబ్జర్వ్ చేయండి కొంచెం. న్యాచురల్ గ్యాస్లో 11.3% అనేది ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఉంది. క్యుములేటివ్ ఇండెక్స్ వచ్చేసి 6% అనమాట. పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్లో 2.6% మాత్రమే ఇంక్రీజ్ ఉంది. క్యుములేటివ్ ఇండెక్స్ కూడా 3.8% ఉందన్నమాట. ఇది కూడా కొంచెం తక్కువే, కాకపోతే ఇంక్రీజే, అది గమనించండి. స్టీల్ వచ్చేసి 8.4% ఇంక్రీజ్ ఉంది. క్యుములేటివ్ ఇండెక్స్ వచ్చేసి 12.9% అనేది స్టీల్లో ఉంది. సిన్స్ ఏప్రిల్ 2014 నుంచి కనుక చూసుకుంటే ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ డేటా ఫ్రమ్ రినవేబుల్ సోర్సెస్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారంటండి ఈ ఇండెక్స్లో. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP. ఇందులో 2014 నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఫ్రమ్ రినవేబుల్ రిసోర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అంతకుముందు రినవేబుల్ రిసోర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని ఇంక్లూడ్ చేసేవారు కాదనమాట. ఇంకొక చేంజ్ ఏంటంటే మార్చ్ 2019 నుంచి న్యూ స్టీల్ ప్రొడక్ట్, అదేంటంటే హాట్ రోల్డ్ పికిల్డ్ అండ్ ఆయిల్డ్ అంటారు, HRPO అంటారు, అండర్ ద ఐటమ్ కోల్డ్ రోల్డ్ కాయిల్స్ విత్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్ has also been included. Hot rolled pickled and oiled under the item cold rolled coils అన్నమాట. దీని యొక్క
ఈ న్యూ స్టీల్ ప్రోడక్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ ఐఐపిలో 2019 మార్చ్ నుండి అన్నమాట. అవర్ నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ అబౌట్ ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ యొక్క డాక్ ఫిలిం బజార్ సబ్మిషన్ డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేశారంటండి టిల్ ఏప్రిల్ 10th వరకు. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఈ ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్? డాక్యుమెంట్ ఫిలిం బజార్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వచ్చేసి దీన్ని కండక్ట్ చేస్తుంది. ఇలాంటిది ఒక ఫస్ట్ ఎవర్ డాక్యుమెంట్ ఫిలిం బజార్ అంటండి విచ్ ఆర్గనైజ్డ్ అలాంగ్ సైడ్ ద 18th ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. దీంతో పాటుగా ఇది కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటిది ఒకటి జరగడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇది జనరల్గా జూన్ 2024లో 16th నుంచి 18th వరకు ముంబైలో కండక్ట్ చేస్తున్నారు. ఒరిజినల్గా దీని డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ 31st 2024 కల్లా ఈ ఫిలిమ్స్ అనేవి సబ్మిట్ చేయాలని చెప్పారు. కాకపోతే దీన్ని ఏప్రిల్ 10, 2024 వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రిమోట్ ఏరియాస్లో జాగ్రఫికల్లీ రిమోట్ ఏరియాస్లో ఎవరైతే ఈ ఫిలిమ్స్ అనేవి మేక్ చేస్తున్నారో వాళ్ళు సబ్మిట్ చేయడం వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సబ్మిషన్ డెడ్ లైన్ అనేది పెంచడం జరిగింది. అయితే ఇది మనకి ఇంపార్టెంటా అంటే ఇది కండక్ట్ చేసేది గవర్నమెంట్ కాబట్టి మనకి ఇంపార్టెంటే. అందులోకి ఇది ఫస్ట్ ఎవర్, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనేవి మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. అయితే ఈ ప్లాట్ఫామ్ దేనికోసం డిజైన్ చేశారంటే టు ప్రమోట్ అండ్ సపోర్ట్ ద డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్ అండ్ యానిమేషన్ కంటెంట్ షోకేసింగ్ దే టాలెంట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. కొత్తగా వచ్చే ఫిలిమ్స్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ అనేది పెట్టడం జరిగింది. షార్ట్ ఫిలిమ్స్ అండ్ డాక్యుమెంటరీస్ అనమాట మెయిన్గా. అండ్ కీ సెగ్మెంట్స్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ ఫిలిం బజార్లో డాక్యుమెంట్ కో ప్రొడక్షన్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ వ్యూయింగ్ రూమ్ ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్ ఒకటి ఉంటుంది. ఫర్ విచ్ ద ఫిలిం మేకర్స్ ఆర్ ఇన్వైటెడ్ టు సబ్మిట్ దేర్ ఫిలిమ్స్. అంటే ఈ డాక్యుమెంట్ కో ప్రొడక్షన్ మార్కెట్ అనేది ఏంటంటే మెయిన్గా ఒక ఎక్స్క్లూజివ్లీ మనం ఈ గ్లోబల్గా ఆర్టిస్టులను కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ని కానీ మనం తీసుకోవడానికి వాళ్ళకి దొరకడానికి టు ఫైండ్ ద ఆర్టిస్టిక్ ఆర్ అండ్ ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద గ్లోబల్ ఫిల్మ్ ఫెటర్నిటీ అనమాట. ఈ డాక్యుమెంట్ వ్యూయింగ్ రూమ్ ఏంటి అంటే ఈ రూమ్లో వాళ్ళ యొక్క డాక్యుమెంటరీస్ కానీ అవి డాక్యుమెంట్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అందులో వేస్తారనమాట, ఎవరి అయితే సెలెక్ట్ అయ్యాయో వాళ్ళవి. సో దానికి సంబంధించి ఇంటర్నేషనల్గా అందరూ చూస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ సో వీళ్ళకి మార్కెట్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. ఇంకా ప్రొడక్షన్ అండ్ కో ప్రొడక్షన్ పార్ట్నర్షిప్స్కి వాటికి ఈ డాక్యుమెంటరీ వ్యూయింగ్ రూమ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ఈ డాక్యుమెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్ అనేది ఏంటంటే కొన్ని మూవీస్ ఉంటాయి ఇంకా ఫైనలైజ్ అవ్వవు, ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్గా ఉంటాయి. వాటిని కనుక ఇక్కడ వీళ్ళు షోకేస్ చేయగలిగితే అలాంటి మూవీస్ కూడా వీళ్ళు ఏంటంటే సలహాలు ఇవ్వడం అనేది ఇంకా ఏమేమి చేయాలనేది వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం డెవలప్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్ అనేది. సో దీని ద్వారా ఈ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే డాక్యుమెంట్ ఫిలిం బజార్కి ఆపర్చునిటీస్ టు యాక్సెస్ టు ద ఆపర్చునిటీస్ దట్ షోకేస్ జెన్యూన్ అండ్ కంపెలింగ్ స్టోరీస్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ స్టేజ్, ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. Next article is about closing ceremony ex-Tiger Trump 2024. ఈ ex-Tiger Trump అనేది USA అండ్ ఇండియాకి మధ్యన జరుగుతున్న బైలేటరల్ ట్రై సర్వీస్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్ అనమాట. యాక్చువల్లీ ఒకప్పుడు మనం ఈ నేమ్ ఏ కంట్రీస్ మధ్య ఇది జరుగుతుంది అనేది తెలుసుకుంటే సరిపోయేది, కాకపోతే ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట ఈ ఎక్సర్సైజెస్ గురించి కూడా. ఈ బైలేటరల్ ఇది ఏం ఎక్సర్సైజ్ అండి? బైలేటరల్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ఇది హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించినది. ఇది యుఎస్కి ఇండియాకి మధ్య జరుగుతుందన్నమాట. అయితే 30 మార్చ్ 2024న దీని క్లోజింగ్ సెరమనీ అనేది జరిగింది. ఈ ఎక్సర్సైజ్ అనేది దేనికంటే పార్ట్నర్షిప్ బిట్వీన్ 2 countries వాజ్ ఎయిమ్ టువర్డ్స్ షేరింగ్
బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇన్ అండర్టేకింగ్ మల్టీనేషనల్ హెచ్ఏడిఆర్ అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిసాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందులో 2 phases జరిగాయండి. హార్బర్ ఫేజ్ ఒకటి, సీ ఫేజ్ ఒకటి. ఈ హార్బర్ ఫేజ్ ఎక్కడ కండక్ట్ చేశారంటే విశాఖపట్నంలో 18th March నుంచి 25th March of 2024లో ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రీ సైల్కి సంబంధించిన డిస్కషన్స్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం, స్పోర్ట్స్ ఎంగేజ్మెంట్ అండ్ స్పోర్ట్స్ బోర్డింగ్ డ్రిల్స్, క్లాక్ టెక్ విజిట్స్ ఇవన్నీ ఇందులో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ బోత్ నేవీస్కి సంబంధించిన పర్సనల్ కూడా హోలీ అనేది కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది March 25th. మన కల్చర్ని వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయడం కోసం అన్నమాట. ఇండియా యొక్క కల్చర్ని, వైబ్రెంట్ కల్చర్ని వాళ్ళకి తెలియజేయడం కోసం హోలీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ సీ ఫేజ్ అనేది 26 నుంచి 30 వరకు సీ ఫేజ్ కండక్ట్ చేశారు. హార్బర్ ఫేజ్ వచ్చేసి 18th to 25th అండ్ సీ ఫేజ్ వచ్చేసి 26 to 30. సీ ఫేజ్లో ఏంటంటే బోత్ కంట్రీస్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ అనమాట. ట్రూప్స్ని విశాఖపట్నం నుంచి కాకినాడకి తీసుకొచ్చి ల్యాండింగ్ చేయడం, సెట్టింగ్ అప్ ఆఫ్ జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అండ్ జాయింట్ రిలీఫ్ అండ్ మెడికల్ క్యాంప్ ఫర్ హెచ్ఏడిఆర్ ఆపరేషన్స్. అంటే ఈ హ్యూమానిటేరియన్ అసిస్టెంట్ ఏదైనా డిసాస్టర్ వచ్చినప్పుడు ఒక చోట నుంచి ఒక చోటికి ట్రూప్స్ అనేవి తీసుకెళ్లడం అనే దాన్ని తెలియచేయడం కోసం హెలికాప్టర్ ఆపరేషన్స్ ద్వారా క్రాస్ టెక్ హెలికాప్టర్ ఆపరేషన్స్ అనేవి చేయడం జరిగింది. UH-3H, CH-53, MH-60R అనే హెలికాప్టర్స్ని యూజ్ చేసి ఈ షిప్స్ ద్వారా ఈ షిప్ నుంచి ఇండియన్ నేవీ వాళ్ళు అండ్ US నేవీ వాళ్ళు కలిసి ఇది కాకినాడ అండ్ విశాఖపట్నం మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ఇంకా స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేశాయి ఫ్రమ్ 3 సర్వీసెస్ అంటే ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ అండ్ మిలిటరీ ముగ్గురు కలిసి ఈ ఎక్సర్సైజ్ అనేది జాయింట్లీ కండక్ట్ చేయడం జరిగింది విశాఖపట్నం అండ్ కాకినాడలో. ఈ హార్బర్ అండ్ సీ ఫేజెస్ అనేవి జరపడం అనేది జరిగిందనమాట. Our next article is clarification regarding applicability of new tax regime and old tax regime. Old tax regime ki new tax regime ki వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి అనేది క్లారిఫికేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈ ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే జనరల్గా సోషల్ మీడియాలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ చేస్తుందంటండి న్యూ ట్యాక్స్ రిజైమ్కి సంబంధించి. సో క్లారిఫై చేయాల్సిన అవసరం గవర్నమెంట్ పై ఉంది కాబట్టి సెక్షన్ 115 BSc 1A ప్రకారం ఫైనాన్స్ యాక్ట్ 2023లో ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ట్యాక్స్ రిజైమ్కి ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్కి ఉన్న డిఫరెన్సెస్ అనేవి క్లారిటీగా ఈ బాక్స్లో తెలియచేయడం జరిగింది. ఇన్ ద ఓల్డ్ రిజైమ్లో 0.25 lakhs వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు 0% ట్యాక్స్ కడితే సరిపోయేది. ఇప్పుడు 2.5 నుంచి 3 lakhsకి పెంచడం జరిగింది. 0 to 3 lakhs ఉన్న వాళ్ళు 0% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇదివరకు 2.5 నుంచి 5 lakhs వరకు 5% కడితే 3 నుంచి 6 lakhs వరకు 5% కడితే సరిపోతుంది అనమాట. ఇదివరకు 5 to 10 lakhs నుంచి 20% కట్టేవాళ్ళు. ఇప్పుడు 6 to 9 lakhsకి 10% అని, 9 to 12 lakhsకి 15% అని పెంచడం జరిగింది. ఇలాగా అంటే అప్పుడు 20%ని 10కి 15కి తగ్గించడం జరిగింది. ప్లస్ 10 lakhs అబోవ్ ఉంటే చాలు 30% ఉండేటప్పుడు ఇప్పుడు 12 to 15 lakhsకి 20%, అబోవ్ 15 lakhs అయితే కనుక అప్పుడు 30% కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇలాగా న్యూ రిజైమ్లో కొంచెం తగ్గించడం జరిగిందనమాట ట్యాక్సెస్ అనేవి. ఈ న్యూ ట్యాక్స్ రిజైమ్లో ట్యాక్స్ రేట్స్ అనేవి చాలా తగ్గించడం జరిగింది. ఇంకా కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఏంటి అంటే ఇదివరకటి ఓల్డ్ రిజైమ్ లాగా శాలరీ నుంచి 50,000 డిడక్ట్ చేయడం, ఫ్యామిలీ పెన్షన్ నుంచి 15,000 డిడక్ట్ చేయడం లాంటివి న్యూ ట్యాక్స్ రిజైమ్లో లేవు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే న్యూ ట్యాక్స్ రిజైమ్ అనేది డిఫాల్ట్ ట్యాక్స్ రిజైమ్ అయినా సరే ట్యాక్స్ పేయర్స్ కెన్ చూజ్ అనమాట. దే కెన్ చూజ్ ఎప్పుడైతే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్స్కి వాళ్ళు ఎప్పుడైతే ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారో అప్పుడే వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ట్యాక్స్ రిజైమా ఓల్డ్ ట్యాక్స్ రిజైమా అనే ఆప్షన్ వాళ్ళు అప్పుడు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఎలిజిబుల్ పర్సన్స్ వితౌట్ ఎనీ బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దే కెన్ షిఫ్ట్ ఫ్రమ్ న్యూ టు
ఓల్డ్ టు న్యూ అనమాట. న్యూవా ఓల్డ్ అనేది వాళ్ళు ఎప్పుడైనా సరే ఇయర్లీ వన్స్ వాళ్ళకి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది న్యూ ట్యాక్స్ డిజైన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. Thank you for watching. See you in the next video.